శరణమయ్యప్ప. అయ్యప్ప స్వాములు తిలకధారణ విధానం. విభూతిని తీసుకొని నుదుట ధరించవలను. అవి 3 రేఖలు వచ్చేటట్లు ధరించవలను. 3 రేఖలు వచ్చేటట్లు ధరించవలను. తదుపరి గంధం తీసుకొని ఆ యొక్క గంధాన్ని భ్రువుర్మధ్యం అంటే ఈ కనుబొమ్మల మధ్యన ధరించవలను. కనుబొమ్మల మధ్య ధరించడం వలన జ్ఞానము కలుగును. తదుపరి మంగళప్రదమైనటువంటి కుంకుమ ధారణ చేసుకునవలను. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమస్తే. తదుపరి ఆ యొక్క విభూతి శివునికి ప్రీతికరమైన కావున ఆ యొక్క విభూతిని దండములకు అంటే ఈ భాగంలో ధరించవలను. తదుపరి మోచేతులు అంటే ఇవి ఇక్కడ ధరించవలను. తదుపరి మణికట్టు దగ్గర ధరించవలను. తదుపరి ఈ యొక్క గుండెలకు, తరువాత ఉన్నటువంటి వెనక భాగానికి, తరువాత ఆ యొక్క నాభి మీద, ఉదర స్తంభం మీద, ఈ యొక్క హృదయం అంటే ఇది హృదయం దగ్గర ధరించవలను. ధరించిన ఎడల ఆ యొక్క మనకి శుద్ధి అవుతాం. శుద్ధి తర్వాత స్వామివారికి శుద్ధి, ఆ యొక్క విభూతి, అదేవిధంగా గంధము, అదేవిధంగా కుంకుమ స్వామివారికి కూడా ధరింపజేస్తే పరిపూర్ణం అవుతుందన్నమాట. కావున ఈ తిలకధారణ చేయడం వల్ల విశిష్టత ఏంటంటే శివకేశవుల స్వరూపం కావున శివుడికి ప్రీతికరం విభూతి త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వా రుగ్నబంధన మృత్యోర్ముక్షి యమామృతాత్ అంటే విభూతి ధరించడం వల్ల ఎటువంటి మృత్యువు మన దగ్గరికి రాకుండా అటువంటి భయాన్ని పాలద్రోనటువంటి ఈ విభూతి ధారణ తిలకధారణ చేసుకోవడం అంటే నుదుటికి చందనంతో పాటు కుంకుమ ధరించడం వల్ల జ్ఞానము ప్రభావితం అవుతుంది. కావున అయ్యప్ప స్వాములందరూ ఈ విధంగా ఈ యొక్క తిలకధారణ చేసుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప.